హాయ్ హలో వెల్కమ్ టు కుకింగ్ బీట్స్. నేను మీ సత్య. ఈరోజు మనం ఒక స్క్రీన్ ప్లే రైటర్, ఒక డైరెక్టర్ అండ్ కమ్ కమేడియన్, 2007లో నంది అవార్డు గ్రహీత, యాజ్ అ బెస్ట్ కమేడియన్గా ఆయననే మనం తీసుకొచ్చాము. అందరూ మనం ముద్దుగా పిలుచుకునే సార్వాడు, అమృతం సీరియల్ ఫేమ్. ఆయనకు మనం తెలుగింటి భోజనం తినిపించడానికి సంస్కృతి సౌత్ కిచెన్కి తీసుకొస్తున్నాము. హలో సార్. హాయ్ సత్య. స్టార్ట్ చేశారుగా, నేను రాకన్నా. సారీ, మార్నింగ్ నుంచి ప్రమోషన్స్కి తిరుగుతూ ఉన్నా కదా, అవునా? బాగా ఆకలేసింది. ఏం స్టార్ట్ చేశారు సార్ ఫుడ్? ఫిష్ అటప్ బాగుంది. ఏంటి సార్ 100 crores బడ్జెట్ ఎట్లా నడుస్తుంది? బడ్జెట్లో ఒక ₹1 కోటి మీకు వచ్చాయా? 100 crores అని పేరు పెట్టగానే మాకు ఏంటి, సినిమా కూడా 100 crores తీసేశారు. మాకు అంత ఆర్టిస్టులు అందరికీ కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారని మీ ఊహ. అవునా? అనుకుంటున్నాం సార్. మరి సినిమా అంత బడ్జెట్ కాదు, మామూలు సాయి బడ్జెట్. కార్తిక్ గారు బాగానే సంపాదించారుగా, 50 కోట్లు, 50 సినిమాలు చేశారు కాబట్టి 100 crores పెట్టారేమో అనుకుంటున్నారు. ఈ సినిమాకి కావాల్సిన బడ్జెటే పెట్టారు. 100 crores అనేది కథాంశంలో భాగం. కథలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో 100 crores ఈజ్ ఆల్సో వన్ క్యారెక్టర్ అంతే. సో 100 కోట్లు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అందుకని దానికి 100 కోట్లు అనే పేరు పెట్టారు. సరే, మరి సరే, ఏదైనా సినిమా చూస్తే అన్ని క్లారిటీలు వస్తాయి. రిలీజ్కి ముందు మీకు ఉండే డౌట్లు మీకు ఉంటాయి, మేము క్లారిఫై చేయాలి. సినిమా వేరే 100 crores పెట్టారంటే ఇంకా బడ్జెట్ దాటిండొచ్చేమో, లేదంటే ఇంకా తగ్గిండొచ్చేమో, అంటే మీకు ఇచ్చిండొచ్చేమో, మా డౌట్స్ మాకు ఉన్నాయి. 100 crores పెద్ద క్యాన్వాస్లో చూపించడానికి మాత్రం ఆ ప్రాపర్టీకి తక్కువ బడ్జెట్లో 100 crores సినిమా చూపిస్తున్నారు మీరు. ఈ సినిమాలో మేము మీ రోల్ని మీ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మీన్స్ కామెడీయా, లేకపోతే క్యామియో రోలా, లేకపోతే చిన్న అలాంటి రోల్? కథలో ట్రావెల్ చేసే క్యారెక్టర్స్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, కొంచెం స్క్రీన్ షేరింగ్ బాగానే ఉంది. ఎక్స్పెక్టేషన్ అనేది లేదు. ఇప్పుడు జనరల్గా నేను కామెడీ ఎక్కువ చేశాను కాబట్టి మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఫన్ ఉంది. మా ఇంట్లో ఫ్యామిలీతో, మదర్తో. యాక్చువల్గా క్యారెక్టరు మనీ గ్రేడ్, అన్ని క్యారెక్టర్స్తో పాటే ఒక మనీ గ్రేడ్తో ఉండే క్యారెక్టర్. డబ్బు కావాలి, మా ఓనర్దే పోయింది, ఆడు లేడు, అది నాదే కదా అని ఫీలింగ్. ఒక ఇన్నోసెంట్ దీంట్లోనే. అండ్ ఒక చిన్న కన్నింగ్ ఉంటుంది, అది ఎవడో ఎలా పట్టుకుపోతాడు, అది నాది కదా అని చెప్పేసి వీడు. ఇదేం సంపాదించిన డబ్బులు కాదు, అవి ఎవడో సంపాదించింది పోగొట్టుకున్నాడు, ఆడు చచ్చాడు. దాంతో అందరూ ఆ డబ్బు వెనకాల పడతారు. అలా వెనకాల పడే క్యారెక్టరు. ఫన్తో పాటు ఒక చిన్న టెన్షను, చిన్న కన్నింగ్ అలా మెయింటైన్ చేసే క్యారెక్టర్. సరే, ఈ సినిమాలో మీతో పాటు చేసిన వాళ్ళు చైతన్ కానీ, తర్వాత రాహుల్ గారు కానీ, తర్వాత హీరోయిన్ కానీ, వీళ్ళతో స్క్రీన్ షేరింగ్ ఎట్లా ఉంది సార్? నాతో ఎక్కువ సీన్స్ చేతన్తో ఉన్నాయి. ఓకే, హీరో గారు చేతన్ కన్నడ హీరో, తెలుగులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సచ్ ఎ నైస్ పర్సన్ అండి. అసలు హ్యూమన్ బీయింగ్గా కూడా వెరీ గుడ్ పర్సనాలిటీ. ఓకే, అతను మొత్తం ఆయన బయోగ్రఫీ తీస్తే ఈజ్ వెరీ గుడ్ సర్వీస్, సోషల్ సర్వీస్ ఉంది అక్కడ చేస్తున్నారు. కన్నడలో అంటే సోషల్ సర్వీస్ కన్నడలో చాలా పాతగా అక్కడ హీరోగా చేస్తూ ఆయన సొసైటీ కోసం చాలా పనులు చేశారు. పేదవాళ్ళకి ఇల్లు కట్టించే విధంగా గవర్నమెంట్తో ఫైట్ చేయడాలు, ఇలాంటివన్నీ చేసి అలా అసలు చాలా మంచి పర్సన్, వెరీ సింపుల్ పర్సన్ అండి. ఓకే, ఎంత ఆస్తిపరుడైనా, ఎంత అక్కడ హీరో అయినా, ఇక్కడ చాలా క్యాజువల్గా అందరితో చాలా బాగుంటాడు. చాలా వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్. సార్, ఈ 100 crores సినిమాకి మ్యూజిక్ ఎట్లా ఉంది సార్? సాయి కార్తిక్ గారు ప్రొడ్యూస్ చేస్తూ దీనికి మ్యూజిక్ చేశారు. ఓకే, ప్రొడ్యూసర్గా చేయటం ఒక పార్టు, మ్యూజిక్ సెకండ్ పార్ట్. రెండు అద్భుతంగా చేశాడు. ఎందుకంటే మా అందరికీ టైంకి డబ్బులు ఇచ్చారు, చక్కగా మంచి ఫుడ్ పెట్టారు, బాగా చూసుకున్నారు. నెంబర్ 1 ప్రొడ్యూసర్. ద సేమ్ టైం యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి చాలా హిట్లు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు ఆయన. ఆల్మోస్ట్ 85-90 ఫిల్మ్స్ దాకా చేస్తున్నారు, అన్ని భాషల్లో కలిపి. హైలైట్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఒక 5-6 పాటలు పెట్టేయచ్చు, బట్ కథకు అవసరం లే. 2-3 పాటలు ఉన్నాయి. 2 పాటలు అయితే ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ, కథకి సంబంధం ఉన్న పాటలే, డ్యూయెట్లు లేకపోతే అట్లా కాదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి. నేను శాంపుల్గా నేను ప్రమోషన్స్కి రాబోయే ముందు స్టూడియోలో వినిపించారు. సినిమాకే హైలైట్ అయిన ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే ఆ సీన్ లభిస్తుంది. అంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. సార్, ఇప్పుడు మనం ఇది సినిమా పరంగా ఇప్పుడు మాట్లాడుతాం సార్. ఇప్పుడు మనం అమృతం దగ్గరికి వద్దాం. వాసు గారి ఫస్ట్ వెళ్ళినప్పుడు అమృతంలో కూడా హోటల్ సిరీస్, ఇప్పుడు హోటల్ సిరీస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ సిరీస్లో భాగంగా ఇప్పుడు టేస్ట్ చూస్తున్నారు కదా, అప్పుడు ఎట్లా ఉండేది మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇండస్ట్రీలో మార్పులు
మీ పరంగా అంటే స్క్రీన్ ప్రజెంట్లో కానీ? అంటే స్పాన్ పెరిగింది. అమృతం టైంలో బడ్జెట్లు కానీ రెమ్యునరేషన్స్ కానీ అన్నీ తక్కువ. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి దాటిపోయింది. అప్పుడు 100 కోట్ల సినిమాలు అప్పుడు ఎక్కడున్నాయి? అవును, లేవు. 20-25 కోట్ల సినిమా అంటేనే చాలా పెద్ద సినిమా. 100 కోట్లు లేవు కానీ 100 డేస్ ఉన్నాయి అప్పుడు. 100 డేస్ 365 days. ఇప్పుడేమో బడ్జెట్ 100 కోట్లు దాటేసింది. డేస్ తగ్గిపోయింది. అదే 2 వారాలు 3 వారాలు అట్లా 10 days ఆడితే ఎన్ని వారాలు ఆడింది అనేది గొప్ప ఇక్కడ. గొప్ప. ఒకప్పుడు 100 days, ఇప్పుడేమో తగ్గిపోయింది రివర్స్లో. అమృతంని నేను నేర్చుకుంటూ పెరిగిన వాతావరణం అది. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ రైటర్గా నేర్చుకుంటూ అందులోనే రైటర్గా, అందులోనే డైరెక్టర్గా ఎదుగుతూ వచ్చిన వాడిని. సార్, వాసు గారికి డైరెక్షన్ ఇంట్రెస్టా లేకపోతే స్క్రిప్ట్ రైటర్ ఇంట్రెస్టా, యాక్టింగ్ ఇంట్రెస్టా? స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ అండి. యాక్టింగ్ అనేది చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యాను. బాధ్యతగా తీసుకొని చేయబట్టి అన్ని అది వ్యక్తిగట్టి అందరూ నన్ను ఆర్టిస్ట్గా, టెక్నీషియన్ కంటే ముందు ఆర్టిస్ట్గా ఎక్కువ గుర్తింపు వస్తుంది కాబట్టి అలా ఫేమ్ అయ్యా. బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి. బట్ నేను ఆ ఫేమ్ని ఎక్కువ వాడుకోలే. మీన్స్ నాతో పాటు హర్ష గారు కానీ, శివనారాయణ గారు కానీ ఆ ప్రాజెక్ట్ అవ్వగానే మూవీస్ వైపు వచ్చేసారు, యాక్టింగ్ సైడ్. నేను రాలా. నాకు టీవీ ప్రొడక్షన్ హౌస్ ఉంది, సీరియల్స్ తీసుకుంటూ అప్పుడు అడపదడప సినిమాలు చేస్తూ అలా 226 అది మీ ప్రొడక్షన్లో వచ్చిందా సార్? 226 ఒకటే అడక్కు సరదా కాసేపు నేను యాక్ట్ చేశా. నా ప్రొడక్షన్ కాదు. నా ప్రొడక్షన్లో జీ తెలుగులో గంగతో రాంబాబు, మా టీవీలో ఉయ్యాల జంపాల, జమినీలో 226, బంగారు కోళ్ళు, ఆ ఒకటే అడక్కు, ప్రజెంట్ రన్నింగ్ శివంగి, ఇవన్నీ కూడా నా అండర్లో జరుగుతున్నాయి. ఓకే. వాసు గారిని సీరియస్ రోల్ ఎప్పుడు చూడొచ్చు సార్? సినిమాల్లోనే కొన్ని రోల్స్ చేశానండి. ఈ కాప్ రోల్స్ చేశాయి ఈ మధ్య ఎక్కువ. ఎస్ఐసిఐ, కానిస్టేబుల్, అవి సీరియస్గా ఉండే రోల్సే. అంత కొన్ని క్యారెక్టర్స్ ఫన్ క్యారెక్టర్స్, కొన్ని మరీ అంత సీరియస్ కాదు, ఒక కామెడీ లేకుండా ఒక ఎమోషనల్ క్యారెక్టర్స్ అనమాట. సీరియస్గా చేయకుండా ఏదొచ్చినా యాజ్ ఏ ఆర్టిస్ట్ చేయాలి. సార్, వాసు గారిని నా సైడ్ నుంచి ఎట్లా చూడాలంటే బాబాయ్ హోటల్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఎట్లుంటుందో అలాంటి రోల్లో చూడాలని ఒకటి ఉంది. అంటే మేము కొంచెం స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు అమృతం చూసాము. ఆ ఫీల్ నుంచి ఒక కమీడియన్ ఏడుస్తూ. బాబాయ్ హోటల్ అనే సినిమా ఆల్రెడీ బ్రహ్మానందం గారు చేశారు కదా అప్పుడు. అదే సార్, అలాంటిది ఒక సినిమా రోలు మీకు కూడా చేస్తే. అంటే రెస్టారెంట్ రాజా అని ఒక సీరియల్ సినిమా తీయమంటారా? సీరియల్ హోటల్ గురించి అని కాకపోయినా కామెడీ సార్. ఒక కమేడియన్ ఏడిపిస్తే ఎంత ఇది ఉంటుందో, డెప్త్ ఉంటుందో, అలాంటి రోల్లో మేము చూడొచ్చా మిమ్మల్ని? కొన్ని సీరియల్స్లో నేను చేశాను. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ సీరియల్స్లో అంటే ఎమోషనల్ బాగా ఏడిపించే సెంటిమెంట్ క్యారెక్టర్స్ చేశా. సినిమాల్లో ఇంకా రాలా. అదే సార్, డెఫినెట్గా పడితే యాజ్ ఏ ఆర్టిస్ట్ నా బాధ్యత, దాన్ని రక్తి కట్టించడం నా బాధ్యత కాబట్టి బాగా చేస్తానని మేము కూడా అదే కోరుకుంటున్నాం. సార్, మరి వాసుగా చిన్నప్పటి ఫుడ్ ఎట్లా ఉండేది? చిన్నప్పుడు ఇన్ని రకాలు ఎక్కడ ఉన్నాయి? ప్రకాశంలో అంటే మాకు రాగి సంకటి ఫేమస్ అని తెలుసు. తర్వాత లేదు కానీ నేను చింతనలో ఉన్నప్పుడు మాకు పెట్టేవారు. ఇది జొన్న సంగటి ఎక్కువ పెట్టేవారు. రోటి పచ్చడి, జొన్న సంగటి ఎక్కువ. సార్, అంటే ఇప్పుడు మీరు రాగి సంగటిని గుర్తు తెచ్చుకున్నారు కాబట్టి మీకు రాగి సంగటి టేస్ట్ చేసి చూపిస్తాను సార్. నేను ఇప్పుడు డెఫినెట్గా తిందాం. ఇక్కడ ఉంది సార్, రాగి సంగటి ఉంది రెస్టారెంట్లో. సార్, ఇప్పుడు మీ అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి సార్? అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ రిలీజ్కి అయితే సేమ్ ఇప్పుడు ఈ 20వ తారీఖున ఏదైతే 100 crore సినిమా 20వ తారీఖు ఏదైతే రిలీజ్ అవుతుందో అదే రోజు ఏదైతే Disney+ హాట్స్టార్లో ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది. దానిలో మీరు మెయిన్ రోల్ సార్? అందులో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. అందులో 25-30 ఆర్టిస్టులు, 30 మంది ఆర్టిస్టులు ఉన్నారు. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. 14 reels ప్లస్ వాళ్ళు చేస్తారు. పెద్ద బ్యానరే సార్ అయితే చేస్తున్నారు. అది ఒక మంచి రోల్. అది కూడా 28th స్ట్రీమ్ అవుతుంది. బ్రహ్మాండంగా ఉంది. ఆ క్యారెక్టర్ కూడా బాగుంది. హీరో రాజశేఖర్ గారితో ఒక మూవీ చేశారు. అవునవును. దాని అప్డేట్ ఏమైనా? పవన్ సాధినేని గారు డైరెక్టరు. ఆల్మోస్ట్ దాని సినిమా అయిపోయింది. ఇంకా కొంచెం వర్క్ ఉందేదో. అందులో పోలీస్ రోలు, బ్రహ్మాండమైన రోలు. అది అందులో సీరియస్, అది రాజశేఖర్ అంటే మాకు సీరియస్ రోల్. మీరు సీరియస్ రోల్? సీరియస్, నో కామెడీ. సీరియస్. అప్పుడు చూడొచ్చు మేము కామెడీ. సీరియస్ రోల్. వాసు గారి సీరియస్ చాలా బాగుంటుంది ఆ సినిమా. ఒక 10 days చేశాను. బ్రహ్మాండమైన సీన్స్. పవన్ సాధినేని గారు చాలా అద్భుతంగా తీశారు. ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉంది, అదేదో ఫినిష్ చేయాలి ఇంకా. సరే, ఆల్ ఇండియా వెయిట్ చేస్తుంది పుష్ప 2లో మీ రోల్ ఎట్లా? మీకు ఎవరు చెప్తారు? నేను చెప్తున్నా, ఎవరో చెప్పుంటారు. సార్, మా అప్డేట్. పుష్ప 2లో ఒక 3 days వర్క్ జరిగింది. జగపతి బాబు గారి ట్రాక్, ఆయనకి పిఏగా చేస్తున్నాను. ఇంకా ఉంది షూటింగ్, ఇంకా బ్యాలెన్స్ ఉంది. చేసిన 3 రోజులు కూడా చాలా మంచి సీన్స్ చేశాను. స్క్రీన్ షేర్ కోసం చేస్తున్న సినిమా కానీ, బట్ ఆ సీన్స్ ఆయన పిఏగా
ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. ఓకే. ఆ సీన్స్ ఏదైతే కన్సీవ్ చేశారో అల్టిమేట్ సీన్స్ చాలా బాగున్నాయి అసలు. ఇంకొక 10 days వర్క్ ఉంది అంటున్నారు. అప్పుడు ఎలాంటి సీన్స్ వస్తాయో వాసు గారిని పాన్ ఇండియా మూవీలో చూస్తున్నాం, పెద్ద పాన్ ఇండియా మూవీలో ఇండియా లెవెల్లో చూస్తున్నాం సార్. వాసు గారిని మేము అమృతం హోటల్లో చూసాం. ఓహో, అందుకని దాని నా తర్వాత కోసం హోటల్ అందరు ఇంటర్వ్యూలు అన్నీ స్టూడియోలలో నార్మల్ ప్లేస్లలో పెడతారు. మాకు మళ్ళీ అమృతం హోటల్ గుర్తుకు రావాలి, సర్వం వాడు గుర్తుకు రావాలి, తమిళ్ స్టైల్ రావాలి అన్నట్టు. ఈ ఆలోచన బాగుంది, మంచి ఫుడ్ తినిపించారు అయితే. సార్ ఇప్పుడు ఈ రెస్టారెంట్ స్పెషల్ బెజవాడ రొయ్యల వేపుడు మీరు టేస్ట్ చేసి మాకు చెప్పాలి ఇప్పుడు. సార్ ఇప్పుడు రొయ్యల వేపుడు టేస్ట్ చేద్దాము. అలాగే విరాట్ చక్రవర్తి గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? ఆయన రైటర్గా నాకు పేరు తెలుసు, ఆయన ఏ ప్రాజెక్టు చేశాడు అనేది తెలుసు. డైరెక్ట్గా పరిచయం నాకు ఈ సినిమాతోనే. ఆయన ఫస్ట్ పిలిచి ఆయన ఫోన్ చేసి, అన్నగారు నేను ఇట్లా నా పేరు సతీష్, నేను మీకు ఈ ప్రాజెక్టులు చేశాను రైటర్గా అంటే, సార్ చెప్పండి అని అంటే, ఇట్లా ఒక డైరెక్ట్ చేయబోతున్నాను, మీరు మిమ్మల్ని ఒక క్యారెక్టర్ కనుక్కుంటున్నాం, ఒకసారి స్టోరీ వినడానికి వస్తారా అని అంటే, తప్పకుండా సార్ అని వెళ్ళాను. పిన్ టు పిన్ సినిమా మొత్తం నరేట్ చేశాడు, అద్భుతంగా ఉంది. నేను మొన్న సార్ ఎందుకు సార్ నా క్యారెక్టర్ ఒకటి చెప్పండి, ఎందుకు కథ అంతా నాకు అని అంటే, లేదు సార్ మొత్తం కథలో ట్రావెల్ చేస్తుంటారు మీరు అని అన్ని క్యారెక్టర్స్ని. ఇప్పుడు ఇందులో నాది మీరు ఏ క్యారెక్టర్ అనుకుంటున్నారో తెలియదు, నేను ఒకటి గెస్ట్ చేస్తున్నానని చెప్పా. అది క్యారెక్టరే సార్ మీతో అనుకుంది, ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్లోనే ఆ ఫన్ కొంచెం ఉంటుంది. 100% ఈ క్యారెక్టర్గా నన్ను అనుకుని ఉంటారు అని చెప్పి నేను చెప్పాను. తర్వాత ఆయన ఏదైతే చెప్పారో దానికంటే అద్భుతంగా చాలా బాగా తీశాడు. ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా. అఫ్కోర్స్ ఆయన చాలా సీనియరు, డైరెక్షన్ ఫస్ట్ టైం కావచ్చు, కానీ ఆ క్రాఫ్ట్ గురించి బాగా తెలిసింది. అండ్ ప్రొడ్యూసర్కి కూడా ఎంత ప్లస్ అంటే, అనుకున్న టైం ఒక 40 రోజులు ఎంతో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఒక 5 రోజుల ముందే కంప్లీట్ చేశాడనమాట. పర్ఫెక్ట్గా ఏ రోజు ఆ రోజు అనుకున్న వర్క్ అనుకున్నట్టుగా బ్రహ్మాండంగా చేశారు. వన్ టైం అయిపోతే బడ్జెట్స్ అవి చెప్పిన బడ్జెట్ కంటే 20 లక్షలు తక్కువలోనే చేశారంటే సూపర్, చాలా గొప్ప విషయం కదా. సాయి కార్తిక్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా. అఫ్కోర్స్ వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్, అంత బాధ్యత తీసుకొని చేశాడు ఆయన. బాగుందండి, బిర్యానీ అదిరిపోయింది. రొయ్యల వేపుడు బాగుంది సార్, బెజవాడ రొయ్యల వేపుడు అదిరిపోయింది. సార్. ఈ హీరోయిన్ ఇక్కడ ఇందులో ఉన్న హీరోయిన్ తోటి స్క్రీన్ షేరింగ్ ఏమైనా ఉందా మీకు ఇక్కడ? చైతన్య అండ్ అంతరా ఇంతకుముందు మాట్లాడారు కదా, వాళ్ళిద్దరు పేరు నాతో జర్నీ. ఇంకొక క్యారెక్టర్ ఉందండి, ఎమ్మి అని, ఆస్ట్రేలియా అమ్మాయితో ఎక్కువ ఉంటాయి నా సీన్స్. ఎక్కువ మీన్స్ ఉన్న వాటిల్లో ఎక్కువ. సో రాహుల్ అండ్ ఐశ్వర్య చాలా తక్కువ, 1 or 2 సీన్స్ ఉన్నట్టున్నాయి. భద్రం గారు అంటే మంచి క్యారెక్టర్, కబడ్డీ ఆయన. అవును, మర్చిపోలేము. యాక్చువల్లీ షూటింగ్లో బిజీగా ఉండి రాలేదు ఆయన పాపం. మొన్న ఒక 2 రోజులు ప్రమోషన్లో పార్టిసిపేట్ చేశారు నాతో. సార్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫుడ్ లవర్స్ ఇప్పుడున్న వాళ్ళ దానిలో బాగా ఫుడ్ ఎక్కువ ఇష్టంగా తినే గ్యాంగ్ అంటే యాజ్ అ పర్సన్? మేమిద్దరం ఫుడ్ విషయంలో ఒకటే, బాగుంది అంటే బ్రహ్మాండంగా తింటాం అనమాట. అంత ఇష్టం ఇద్దరికి ఫుడ్. సార్ మరి 100 crores మూవీ రావాలంటే 1 wordలో మీరు ఏం చెప్తారు? 100% ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో చూసి 100 రూపాయలు 150 రూపాయల టికెట్ పెట్టి వచ్చిన దానికి 100% సాటిస్ఫై అవుతారు. ఇది నేను ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఇవాళ రేపు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది ఒక అందరికీ ఇష్టమైన డబ్బు చుట్టూ తిరిగే కథ కాబట్టి 100% ఎంజాయ్ చేస్తారు. అండ్ దీంట్లో నుంచి ఒక చిన్న చాలా చోట్ల చెప్పుకుంటూ వచ్చాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, అత్యాశతో డబ్బు వెనక పరిగెట్టి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. కావాల్సింది ఎంతో అంతవరకే ఆశపడండి తప్ప, అత్యాశకు పోయి 100 కోట్లు నాకే కావాలి అని దాని వెనకాల పడితే, అంటే ఆ మెసేజ్ అయితే అందరికీ రీచ్ అవుద్ది అనుకుంటున్నా. మనకి మెసేజ్ ఇవ్వాలని మేము చేయలేదు, అది జనరల్గా అర్థం అవుద్ది కదంతా. ఓకే, ఫైనల్గా ఓవరాల్గా ఫుడ్ ఎంజాయ్ చేశారు సార్? సంస్కృతి చాలా బాగా ఓకే, బాగుంది. మళ్ళీ వస్తాను ఈ హోటల్కి. కంపల్సరీ రండి సార్, ఎట్లాగో తెలిసిన వాళ్ళ హోటల్ మేము సపోర్ట్ చేస్తాము. ఫుడ్ గురించి కానీ సార్ మూవీ విషయాలు కానీ తెలుసుకున్నాం కదా. సెప్టెంబర్ 20 రోజు 100 crores మూవీ నియర్ బై థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ.